రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావుపేటలో కొత్తగా 20 కోట్లతో 33/11 kV సబ్స్టేషన్ల శంకుస్థాపన చేశారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో భూమి పూజ చేసి శంకుస్థాపనలు చేశారు. అశ్వారావుపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు బట్టి. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, రామదాస్ నాయక్ పాల్గొన్నారు. ఈరోజు జాలే ఆదినారాయణ గారు అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతాంగ సోదరుడు కానీ, ఏ ఒక్క విద్యుత్ వినియోగదారుడు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రిప్ కాకుండా, లో వోల్టేజ్ లేకుండా ఉండే విధంగా మాకు కొన్ని సబ్స్టేషన్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గంలో వారి కోరిక మేరకు ఈరోజు 5 సబ్స్టేషన్లు ఒకటేసారి శాంక్షన్ చేసుకోవటమే కాకుండా వాటికి భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఒక శాసనసభ నియోజకవర్గంలో ఒకటేసారి ఇన్ని సబ్స్టేషన్లు దాదాపు 40 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సబ్స్టేషన్లు ఒకటేసారి ప్రారంభోత్సవం చేసుకోవటం మీ శాసనసభ్యుడు మీ పైన ఉన్నటువంటి ప్రేమ, మీకోసం ఆయన పడేటువంటి తపన వీటి ద్వారా స్పష్టంగా అర్థం అవుతా ఉంది. అందుకే అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ ప్రభుత్వం నుంచి ఈ శాసనసభ్యుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం పనిచేసేటువంటి నాయకులే నిజమైనటువంటి ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా. అందుకే వారి నిత్యం ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇల్లు కావాలనో, సబ్స్టేషన్లు కావాలనో, రోడ్లు కావాలనో, వంతెన కావాలనో, కాలువలు కావాలనో, ప్రాజెక్టులు కావాలనో రకరకాలైనటువంటి సమస్యలతోనే కాగితాలు పట్టుకొని వస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినా, లేకపోతే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసినా, నన్ను కలిసినా, ఏ మంత్రిని కలిసినా కాగితాలు ఈ నియోజకవర్గ అవసరాల కోసం దరఖాస్తులు రాసుకొని వాటిని శాంక్షన్ చేపించుకునేంత వరకు కూడా వదిలిపెట్టకుండా పనిచేసేటువంటి ఒక శాసనసభ్యుడి నియోజకవర్గానికి దొరకటం నిజంగా అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, ఎందుకనంటే ఈ శాసనసభ నియోజకవర్గం అత్యంత దూరంగా రాష్ట్రానికి ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున గిరిజనులు ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం, అట్లాగే వ్యవసాయం మీద పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం కూడా. పేదలు, రైతులు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం. అందుకోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని వారి అభివృద్ధి కోసం ముందుకు పోతూ భవిష్యత్తులో ఈ అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి శాసనసభ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి శాసనసభ్యుల్ని అభినందిస్తూ, ఇంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా పదే పదే మీ శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రివర్యులు ఫైనాన్స్ మంత్రి గారిని బట్టి గారు ఎంట పడి మీ శాసనసభ్యులు ఆదినారాయణ గారు దాన్ని శాంక్షను సుమారు 42 కోట్ల శాంక్షను గౌరవ బట్టి విక్రమార్క గారు శాంక్షన్ చేసినందుకు చప్పట్ల ద్వారా మంత్రి గారికి మీరు అందరూ కృతజ్ఞతలు తెలియచేయాలని, రాబోయే వారం 10 రోజుల్లోనే ఆ టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి దాని కిందున్న రైతన్నలందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలుపుకునే విధంగా ఆ పనిని కూడా పూర్తి చేస్తుందని మన ప్రభుత్వం ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, చిట్ట చివరిగా 15-16 నెలల క్రితం ఎంత ప్రేమ, అభిమానం మీ అందరికీ మన ప్రభుత్వం మీద రావాలని మీ దీవెనలతో వచ్చిందో, మన ప్రభుత్వం ఈ 15 నెలల్లోనే కాదు, రాబోయే 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కూడా అదే ప్రేమ, అభిమానం ఉండే విధంగా మన ప్రభుత్వం పరిపాలిస్తుందని
మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ